అన్న ఈ పిల్లోని ఎక్కడన్నా చూసినావా అన్న? నై భయ్యా. అక్క ఈ పిల్లగాన్ని ఎక్కడన్నా చూసిందా? చూడలేదా? అక్కడికి పోయి ఉంటాడు వీడు. భయ్యా ఈ పిల్లగాన్ని ఎక్కడన్నా చూసిరా భయ్యా? చూడలేదు భయ్యా. చిన్న చిన్న ఈయనేందేమో గంత టెన్షన్లు ఉన్నాడు, ఎవల కోసం ఎతుకుతున్నట్టు. వా అన్నా, అబ్బా వెన్నెల రాగంలో నేను తర్వాత మాట్లాడతా ప్లీజ్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? మా అన్న కొడుకు కనిపిస్తలేడు వెన్నెల పొద్దుటి నుంచి. ఒక్క నిమిషం ఆగు. హలో అన్న, దొరికిండా? నేను కూడా చూస్తూనే ఉన్నా అన్న, ఎతుకుతున్నా. కాదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నన్ను అడిగినరా, వాళ్ళకి ఫోన్ చేసిరా? సరే నువ్వేం టెన్షన్ పడకన్నా, వదినను కూడా ఏడవకని చెప్పు. చూస్తున్నాం కానీ దొరుకుతాడన్న, ఎటు పోడు. ఏం కాదు నువ్వేం టెన్షన్ పడకు. సరే సరే. ఏందన్నా, మీ అన్న కొడుకు తప్పిపోయిండా? వాన్నే ఎత్తుక్కుంటా పోతున్నా. అజ్జా, బడికి పోలేదా అని మరి ఇయ్యాల మీ వాడు? పోలే, పొద్దున కడుపున వస్తున్నది అన్నాడట. సర్లే ఇలా బడికి పోకుంటామని ఇంట్లోనే ఉంచిండ్రట. జరసేపు ఇంట్లోనే ఉన్నాడట, బుడుక్కున మాయమైందట. ఏంది ఇంట్లోనోడు సడన్ గా కనిపించకుండా ఓవుడైంది? గా పక్కింటి ఇంట్లోనో ఎదురింటి ఇంట్లోనో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారో ఏమో అడగకపోయిండ్రే? మా అన్నోళ్ళ పక్కింటి పిల్లగాడు మా అన్న కొడుకు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఏ ఆట ఆడినా ఇద్దరే ఆడుతుంటారు, ఏడికి పోయినా ఇద్దరే పోతుంటారు. చిత్రం ఏంటంటే ఆ పిల్లగాడు కూడా కనిపిస్తలేడు. అరే పుసుక్కుని ఇద్దరు కలిసి ఎటన్నా పోయినరా ఏందని డౌట్ వచ్చి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మొత్తం ఎతికినాం, ఏడ కనిపించలే. ఏంది ఇద్దరు కనిపిస్తలేరా? వాళ్ళకు యూట్యూబ్ లా సీక్రెట్ హౌస్ అని 24 గంటల ఛాలెంజ్ అని ఏమన్నా వీడియోలు చూసే అలవాటో లేకుంటే ఫోన్ లో గేమ్లు ఆడే అలవాటు అన్న ఉన్నదేమన్నా? పేర్లేందో తెలియదు కానీ చూడనైతే చూస్తారు. ఓసారి యూట్యూబ్ లో వీడియో చూస్తుంటే ఏంద్రా మీరు చూసేది అని అంటే దాగుడు మూతల ఆట బాబాయ్ అన్నారు. అయితే పక్క మీ వాళ్ళు కూడా హస్తినాపూర్ పిల్లగాళ్ళ లోతుగానే పోయి దాక్కున్నట్టున్నారు. హస్తినాపూర్ పిల్లగాళ్ళ? ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా హస్తినాపూర్లుండే ఇద్దరు పిల్లగాళ్లకు యూట్యూబ్ లా సీక్రెట్ హౌస్ వీడియోలు చూసుడు అలవాటాట. అసలు ఈ సీక్రెట్ హౌస్ ఏంది? గదే అన్న, చిన్నప్పుడు మనము దాగుడు మూతలు ఆడేది కదా, ఇది కూడా గస్వంటిదే. కాకుంటే ఏడుకన్నా పోయి సొంతంగా ఆళ్ళ కాళ్ళే గూడు తయారు చేసుకొని ఉంటారు. ఇక వాళ్ళు ఏడున్నారు అనేది 24 గంటలలో కనిపెట్టుడే ఆట. అసలు ఇదే మాట దిక్కుమాలనాట. అయినా 24 గంటల లెక్కేంది అంటే ఒక గ్యాంగ్ పోయి ఏనన్నా వాళ్ళకి ఇష్టం వచ్చిన కాడ రిసార్టులల్లనో లేకుంటే అడవిళ్ళల్లా ఏడబడతాడ సావరం ఏర్పాటు చేసుకోవాలి కదా, అందుకని గంత టైం అన్నట్టు. ఇక పోయినోళ్ళు రాత్రంతా అన్నే ఉంటారు. ఇంతల్లనే సెకండ్ గ్యాంగ్ వాళ్ళని దొరకబడితే ఇల్లు గెలిచినట్టు, ఇక దొరకకుంటే ఫస్ట్ గ్యాంగ్ గెలిచినట్టు. అసలు ఇటువంటి వీడియోలు చేసేటోళ్ళని లోపటేయాలి ముందు అవులాగా లెక్కను. ఆగో ఆ వీడియోలు చూసే 24 గంటల్లో మమ్మల్ని పట్టుకోండి చూద్దాం అని ఒక షిట్టి రాసి ఇంట్లో దాచిపెట్టి వెళ్ళిపోయి ఏదో రిసార్ట్ దగ్గరున్న పడవ వడ్డారాల దాసుకున్నారటనే పొలగాండ్లు. ఇక పోలీసులకు కంప్లైంట్ పెడితే వాళ్ళు దొరకబట్టిండ్రు ఇద్దరిని. అసలు రాత్రంతా గండ్లెట్లున్నారు, ఏం తిన్నారు వాళ్ళు? అదే కదా, అంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా ఎక్కడికన్నా పోయి దాచుకొని ఉంటారంటవా? వీడియోలు చూస్తారంటున్నావు కాబట్టి నాకైతే అట్లనే అనిపిస్తున్నదే. మరి ఎందుకైనా మంచిది, ఎతుకుతే ఎరకైతుంది కదా. అయితే అర్జెంట్ గా అన్నకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పట్టలేదన్న గుట్టలో లేకపోతే ఇట్లా పడవ పడ్డ జాగాలు ఏమైనా ఉన్నాయేమో ఎతకమని చెప్పాలి. సరే సరే, ఇగో దొరుకుతానైతే వెంటనే నాకు చెప్పు, మళ్ళా జర నిమ్మలం అవుతుంది. సరే సరే చెప్తా. హలో అన్న, ఇప్పుడు మనకి ఇంటికి దగ్గరలో ఏమైనా పడవబడ్డ ఇండ్లు ఏమైనా ఉన్నాయా? పబ్లిక్ జర మీ ఇంట్లో కూడా పిల్లగాళ్ళు ఏం వీడియోలు చూస్తున్నారు, ఏం ఆటలు ఆడుతున్నారు అనేది జాగ్రత్తగా గమనించండి. ఎప్పటికీ వాళ్ళ మీద ఒక నజర్ పెట్టుంచండి, ఎందుకైనా మంచిది. కానీ ఏం ఆటలు ఏం వీడియోలు పాడైసి